అంటే మంగోలియాకి ఆ రోజుల్లో డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్స్ లేవండి. వెళ్తే ఇటు చైనా వెళ్ళి బీజింగ్ ద్వారా ఉలంబత్తర్ వెళ్ళొచ్చు, మంగోలియా క్యాపిటల్లో. ఓకే. లేకపోతే అటు చైనా కాకుండా రష్యా వెళ్ళి రష్యా నుంచి కూడా మంగోలియాకి డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉన్నాయి. నేనేమో హైదరాబాద్లో ఉన్నాను. అప్పుడు కౌన్సిలేట్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉంది, మంగోలియా కౌన్సిలేట్. నేను అన్ని ఎంక్వైరీ చేస్తే ఎంత పడేటకు 4-5 డేస్ పడుతుంది, ట్రావెల్ కూడా 2 డేస్ పడుతుంది వీసా మొత్తానికి అందరికీ. అప్పుడు నాకు అవకాశం మిస్ అయ్యాను 2012లో. ముందే కనుక ఆయనతో వెళ్ళిపోయి ఉంటే ఆ రోజే నేను 2012లోనే శంబాలా దర్శనం నాకు జరిగేది. మొత్తం పాపం నేను రాలేకపోయాను. అంటే నాకు అప్పుడు ప్యూరిటీ లేదు. అంటే ఎందుకు వెళ్ళలేకపోయాను అనే దానికోసం నేను ఎందుకని నేను దాని మీద రీసెర్చ్ చేశాను. అంటే శంబాలా వెళ్ళాలంటే ప్యూరిటీ ఉండాలండి. అంటే ఇది ఒక దైవ ప్రదేశం, అమ్మవారి ప్రదేశం. మనోశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి. అక్కడ అలాంటి దగ్గరికి వెళ్ళాలంటే అలా అవుతేనే వాళ్ళకి వెళ్ళగలుగుతారు. అందులో ఎవరికి అది లేదు కాబట్టి ఇది అవ్వదు, మన వల్ల కాదు, వెళ్ళలేరు అని చెప్తున్నారు. అంటే చెప్పేదంతా నిజాలే. అంటే అది మనం ఎందుకు అచీవ్మెంట్ చేయలేము అనే దాని మీద మనం డిపెండ్ అయ్యి ఉంది ఎవరన్నా. అంతే, అందరూ అంతే కదా.